ఒక లోతైన, నిశ్శబ్దమైన అడవిలో ఒక పొడవైన పాత చెట్టు ఉండేది. ఆ చెట్టు పైకొమ్మలో ఒక జ్ఞానవంతమైన గుడ్లగూబ నివసించేది. నిశ్శబ్దంగా, జాగ్రత్తగా. సూర్యుడు అస్తమించగా, నక్షత్రాలు మెరవగా గుడ్లగూబ తన బంగారు కళ్లను తెరిచింది. మొత్తం అడవి నిద్రలో ఉంది. కానీ గుడ్లగూబ మెలకువలో ఉంది. ఇది తన ప్రపంచాన్ని చూసే సమయం. ప్రతి రాత్రి అది జాగ్రత్తగా అన్నిటినీ గమనించేది. ఒక చిన్న కుందేలు పిల్లలను నిద్రపుచ్చింది. ఒక ఉడుత రేపటి భోజనానికి గింజలను దాచింది. ఒక నక్క రైతు పొలానికి దగ్గరగా నెమ్మదిగా నడిచింది. మరియు చంద్రకాంతిలో చిన్న పురుగులు మృదువుగా పాడుతున్న శబ్దం విన్నది. గుడ్లగూబ ఒక్క మాట మాట్లాడలేదు. అది చూసింది, విన్నది, నేర్చుకుంది. ప్రతి రాత్రి అది మంచితనం మరియు చిలిపితనం రెండింటినీ చూసింది. కానీ అది ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండేది. రోజుకో కొంచెం తెలివిగా మారింది. ఒక రాత్రి అడవంతా గందరగోళంగా మారింది. అన్ని జంతువులు వాదించాయి. నేనే తెలివైనవాడిని, నక్క అంది. లేదు, నేనే దయగలవాడిని, కుందేలు అంది. అప్పుడు ఆ ఎత్తైన చెట్టు మీద నుంచి ఒక లోతైన, మృదువైన స్వరం వినిపించింది. నా ప్రియమైన స్నేహితులారా, గుడ్లగూబ అంది. నేను ఎంత ఎక్కువ చూస్తానో అంత తక్కువ మాట్లాడుతాను. నేను ఎంత తక్కువ మాట్లాడుతానో అంత ఎక్కువ వింటాను. నేను ఎంత ఎక్కువ వింటానో అంత తెలివిగా అవుతాను. అడవంతా నిశ్శబ్దమైంది. చంద్రకాంతి ప్రతి ముఖం మీద మృదువుగా మెరుస్తోంది. ఆ రాత్రి నుండి జంతువులు మృదువుగా మాట్లాడాయి, ఎక్కువ విన్నాయి, మరియు ఆ గుడ్లగూబలాగా తెలివిగా మారడానికి ప్రయత్నించాయి. నిజమైన జ్ఞానం మాట్లాడటంలో కాదు, వినడంలో ఉంది.